బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారులు సుమారు 7 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. మాజీ మంత్రి ఓఎస్డీ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం నుంచి ఏకకాలంలో 8 చోట్ల అధికారులు సోదాలు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 6 ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు అధికారులు. గొర్రెల పంపిణీలో మొత్తం 700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 10 మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వ స్కీమ్ను స్కామ్గా మార్చి భారీ అవినీతికి పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వంశీ, అయితే మాజీ మంత్రి తలసాని ఎన్డీఓ కళ్యాణ్ ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఓఎన్డీ కళ్యాణ్ అదుపులోకి కూడా తీసుకున్నారు. కళ్యాణ్ ఇంట్లో పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నగదు కూడా సీజ్ చేసినట్టుగా కూడా ఈడీ అధికారుల నుంచి తెలుస్తున్నది సమాచారం వస్తుంది. అదేవిధంగా సుమారు 7 గంటల పాటు కళ్యాణ్ విచారిస్తున్నారు ఈడీ అధికారులు. మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన ఏదైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్కీమ్ ని స్కామ్ గా మార్చేసిన క్రమం లోపల మొత్తం టోటల్ గా చూసుకుంటే 700 కోట్ల రూపాయల మొత్తం టోటల్గా లావాదేవీలు జరిగినట్టు ఈ స్కామ్ కు సంబంధించిన భారీ ఎత్తున అయితే నగదు బదులు కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్గా ఓఎన్డీగా పనిచేసినటువంటి ఏదైతే ఏసీబీ అధికారులు చేసినటువంటి కేసు ఏదైతే నమోదు చేసినటువంటి కేసు ఉందో ఆ కేసు ఆధారంగా మొత్తం టోటల్గా కూడా ఈ దానిపైన ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో లావాదేవీలు జరగడంతో వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఆ యొక్క ఎన్డీఓ సంబంధించిన ఓఎన్డీకి సంబంధించినటువంటి ఆ ల్యాప్టాప్ లో చాలా విలువైన సమాచారాన్ని కూడా అయితే ఈడీ అధికారులు తీసుకున్నారు. అదేవిధంగా లావాదేవీలు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ఆ తర్వాత దీనికి 700 కోట్లకు సంబంధించినటువంటి ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది చేతులు మారావి, ఈ యొక్క డబ్బుని ఎక్కడ తరలించారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారనే కోణంలో కూడా మొత్తం త్వరగా తీస్తున్నారు. వీరికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటి మొత్తం త్వరగా కూడా దానిపైన నిఘా పెట్టారని తెలుస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన ఆ వివరాలను కూడా మొత్తం త్వరగా ఈడీ అధికారులు అయితే సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ్ కు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బంధువుల ఇండ్లలో కూడా మొత్తం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ యొక్క బ్యాంక్ లావాదేవీల విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్ గా చూసుకుంటే 700 కోట్లకు సంబంధించిన భారీ అయితే ఈ యొక్క అమౌంట్ కు సంబంధించి దాంట్లో ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు, ఎంతమంది ఇది ఉన్నారు అనే చోట మొత్తం 8 చోట్ల హైదరాబాద్ లో మొత్తం టోటల్గా 8 చోట్ల ఈడీ అధికారులు అయితే ఉదయం నుండి అయితే ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇంకా మరి కాసేపట్లో ఈ సోదాలు మొత్తం త్వరగా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మరి కాసేపట్లో మొత్తం త్వరగా కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.